లోపల పిల్లవాడు ఉన్నంతసేపు అమ్మ పోషిస్తుంది. ఆ నాభిగొట్టం ద్వారానే పోషింపబడతాడు. బయటికి వచ్చిన తర్వాత బొడ్డు కోసేస్తాడు. నాభీబంధం తెగిపోతుంది, కానీ హృదయ బంధం తెగదు. మా అమ్మ కొడుకు అలా ఉండిపోతుంది. కాంచి సంబంధం తెగే సంబంధం కాదు, అందరికీ కంచితో సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనందరి తల్లి అక్కడే ఉంది, కామాక్షి. అందుకే కథ కంచికి మనం ఇంటికి అంటుంది అమ్మ. చిన్నతనంలో అన్నం పెట్టేటప్పుడు కథలు చెప్పి, ఒరే నాన్న కథ కంచికి మనం ఇంటికి అంటుంది. అర్థం ఏంటంటే కడుపున పుట్టిన కొడుకుని ఇన్ని జన్మలు ఎత్తుతావురా ఇలా, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఎన్నాళ్ళు ఇలా జన్మలెత్తడం, ఈసారి నీ కథ కంచికి వెళ్ళిపోవాలి అంటే నువ్వు కాంచి కామాక్షిని చేరిపోవాలి అనడానికి అలా తల్లి అనలేదు కనుక నువ్వు 10 కాలాలు ఉండాలంటుంది. కాబట్టి నీ అన్న శబ్దాన్ని విడిచిపెట్టి కథ కంచికి మనం ఇంటికి అంటుంది. రా ఇంటికి వెళ్ళిపోవాలి అని కామాక్షి కథతో మొదలు పెట్టాలి అని.